హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏంటంటే ఈవేళ వాయిస్ మారింది అనుకుంటున్నారా? మొన్నటి వరకు మా అక్క చెప్పింది, ఈవేళ అయితే నేను చెప్తున్నాను వాళ్ళ చెల్లిని అనమాట. అంటే మా అక్కలకి ఎగ్జామ్స్ అనమాట, అందుకు నేను చెప్తున్నాను. ఈసారి ఇంకా నేనే చెప్తాం అనుకుంటున్నాను. మీరు అక్కడ నా వాయిస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటే మొన్న మా అక్క వీడియో పెట్టింది కదా, తాత రోజు వ్లాగ్ అనమాట, థర్స్డే అనమాట. ఏంటంటే మా అమ్మ ఇక్కడ ఎలా పూజ చేసుకుందో చూసండి. ఇక్కడైతే చూస్తున్నా కదా, భోజనం తింటున్నాం మా డాడీ, నేను, మా అక్క. ఈవేళ కర్రీస్ ఏంటంటే పప్పు, పరవాన్నం, చారు కూడా అయితే మా అమ్మ వండింది. ఇంకా చూసండి ఎలా తింటున్నాము. ఇంకా ఇలా అయితే తింటున్నాం. తర్వాత ఇక్కడైతే చూసాక స్వామాలు వస్తున్నారు, అందుకే ఇక్కడ ఆకులు అన్నీ వేసి పెట్టారు స్వామాలకి. చూసండి. ఇక్కడ చూసా కదా స్వామాలు తింటున్నారు. ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ చూడండి, నేను మా అమ్మమ్మతో మాట్లాడుతున్నాను. ఏదో మాట్లాడుతున్నా, మా అక్క హాయ్ చెప్పు అని అందా. అమ్మమ్మ కూడా హాయ్ చెప్తాను చూడండి అక్కడ. నేనేమో ఏదో చెప్తున్నాను, నాకే తెలీదు. హాయ్ నాకు కూడా చెప్పను, నేనే చెప్పాను. చూడండి ఇంకేం చేస్తున్నావు.
ఈ బ్లాగ్ అయితే సండే రోజు అనమాట. భోజనాలు అయితే అక్కడితో అయిపోయాయి. ఇక్కడైతే మా అమ్మమ్మ కూడా అన్నం తింటుంది. ఇక్కడ ఆకులు వేసుకొని ఆకులు వేస్తుందని చెప్తే ఇక్కడైతే ఈ రోజు అయితే సండే బ్లాగ్ అనమాట. మా అమ్మ స్వీట్ చేస్తుంది, మైసూర్ పాకం. మేమైతే ఓన్లీ నెయ్యితోనే చేసుకుంటాం. అందుకు చూసి ఎలా చేసుకున్నాము.
చూసాం మా అమ్మ ఏమో ప్లేట్కి నెయ్యి రాయమంటే మా అక్క చూసారా రాసి ఆడుకుంటుంది. అలాగా ఏం చేస్తున్నామని చూసి వెళ్తే బొమ్మలు గీసుకుంటుంది. ఇక్కడ రమ్మేనా చూడండి అలా ఆడుకుంటుందో పిల్ల, అలా ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదా స్వీట్ ఎలా చేసిందో. నాకైతే అంత గుర్తు లేదు, ఒకవేళ మా అమ్మ మరీ చేసినప్పుడైతే మీకు చూపించి నేనైతే చెప్తాను. ఇప్పుడు ఇంకా ఆడుకుంటూనే ఉంది. అసలు అదేమో దగ్గర జ్వరం వచ్చింది, అదైతే ఆడుకుంటుంది. ఇక్కడైతే మాసపాకం అయితే రెడీ అవుతుంది. చూడండి ఎలా చేస్తుందో మా అమ్మ. చూసారు కదా ఇంకా అదే అయిపోయాక ప్లేట్లు వేసింది. ఇంకా ఇక్కడ చూడండి ఎలా పొంగిందో. ఎందుకు అలా వచ్చిందో కూడా తెలియదు. మా అమ్మ కట్టుగానే చేసింది, కానీ పిల్లలు మాత్రం బాగా వచ్చాయి. చూడండి పిల్లలు ఎలా వచ్చాయి, బాగా వచ్చాయి. చూడండి ఒకసారి. రెసిపీ మొత్తం చేయడానికి మా అమ్మ సండే 1 hour అయితే అయిపోయింది. ఇక్కడైతే చూసారు కదా ఇంకా ఇలా ఉంది. మా అమ్మ ఏమో బాక్స్లో వేస్తుంది. ఇలాగా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నాకు వచ్చిన డౌట్లు ఏమన్నా అంటే ఒకసారి ఏమన్నా మిస్టేక్స్ వస్తే ఒకసారి పార్సల్ ఎట్టి మా అమ్మనైతే అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం అను కదా, అందుకు నాకేం రాదు. అందుకని ఇలా మధ్యలో ఆఫ్ చేసి చెప్తున్నాను. అన్నట్టు వరకు మా అక్క చెప్పి కొంచెం ట్రై చేశాను. ఇక్కడైతే మా అమ్మాయి మేము చేపలు పెట్టుకునేవి పెట్టమందా అని చెప్పి పెట్టాము. ఇక్కడైతే మేము ఆ చేసిగానే వంటలు చేయకుండా మామూలుగా అది ఉంటుంది కదా, అది వేసుకొని తింటాం గిన్నెలో. అలా వేసుకొని చూడండి పిల్లలు అయితే ఎంత బాగా వచ్చాయో. మీలో చూడండి ఎంత బాగా, టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుసా. మీరు కూడా అలా ట్రై చేయను ఒకసారి. టేస్ట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క ఛానల్కి అయితే 4 సబ్స్క్రైబర్స్ వచ్చాను నాకైతే. అందుకే చెప్పి నేను స్టార్ట్ చేసే. మీరు కూడా నాకు ఏమన్నా సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుండు అనుకుంటున్నాను. పెరగచ్చు కదా ప్లీజ్. వీళ్ళందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ ఏం చేయట్లేదు. ఇంకా మీరు వీడియో చూస్తున్నా కానీ లైక్ కామెంట్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఎందుకు అలా కష్టపడి వాయిస్ ఎవరు ఇవ్వక మా అక్క ఏడుస్తుందని చెప్పి నేను ఇస్తున్నాను. చాలా కష్టపడి అయితే చెప్తున్నాను. మీరు పోనీ ఒక్క సబ్స్క్రైబ్ అయినా పెరుగుతారంటే ఒక్కరు కూడా చేసుకోవట్లేదు. ఇంకేం చెప్పాను. తర్వాత రోజు మండే వ్లాగ్ అనమాట. ఇది మండే వ్లాగ్ అనమాట. మా అమ్మ అయితే చూడండి ఇలా పూజ అయితే చేసుకొని చూసండి. చూసినాక మా అమ్మ అయితే పసరగాలు వేస్తుంది. ఇక్కడైతే కొన్ని వేసింది, ఎంత బాగా చేయగానే నాకు మా అక్కకైతే ఇష్టం ఉండవు. మా డాడీ మా అమ్మ
మా అన్నయ్య అయితే తింటాను, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తింటాను అంతే. మా అక్క అస్సలు తింది, అస్సలు ఎందుకు తెలియదంటే ఎందుకు తిందంటే ఇష్టం ఉన్నదని చెప్తుంది. ఇలా అయితే వచ్చాయి అనమాట, చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా అయితే బాగా వచ్చాయి. నేను తిందా అంటే చూస్తే ఒక్కటి కూడా లేవు, అన్నీ తినేసాడు వీళ్ళు. అందుకే ఇంకా ఏం చేస్తాం అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడైతే చూసారు కదా మా అమ్మమ్మ వేళ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం చేస్తుందో, అక్కడ అవన్నీ తీస్తుంది మజ్జిగ తాగుదామని. చూస్తా మజ్జిగ లేదు, ఇంకా మా అమ్మని కలిపి ఇమ్మంది, కలుపుతుందేమో చూద్దాం. కలిపి ఇచ్చింది. ఇక్కడైతే కాలీఫ్లవర్ కూడా మేమైతే అది వండుకునే వేళ అయితే మా అమ్మ అయితే మజ్జిగ కలిపి ఇచ్చింది, తాగుతుంది చూడండి. ఇంకా ఈవేళ వ్లాగ్ అయితే ఇదే అనమాట. చూసారు కదా ఇలాగే ఉంటుంది ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో మరీ కలుసుకుంటే బాయ్ గైస్, బాయ్.